అందరికీ నమస్కారం. ఈరోజు కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించే సమయంలో ఒక మాట మాట్లాడారు. తెలంగాణ అమ్మగా తనను తాను మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. అంటే తెలంగాణ అమ్మగా పిలిపించుకోవాలని కవిత గారు ఆరాటపడుతున్నారు. ఆమె చెప్పుకున్నారు. అయితే అమ్మ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? తమిళనాడులో జయలలిత గుర్తొస్తారు. జయలలితని తమిళనాడు ప్రజలు అమ్మ అని పిలుచుకునేవాళ్ళు. ఆమె రాజకీయాల్లో క్లిక్ అయ్యారు. సరే, ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డారు. సినిమాల్లో తనకంటూ ఒక మార్క్ వేసుకొని రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత అన్నాడీఎంకే పార్టీని తన చేతుల్లోకి తీసుకోవటానికి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ తనంతా నిలబెట్టుకున్నారు. తమిళ ప్రజల చేత అమ్మ అని పిలిపించుకున్నారు. తమిళనాడుకు అనేక సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. వరుసగా 2 సార్లు గెలిచిన చరిత్ర కూడా జయలలితకుంది. ఆమెని తమిళనాడు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు, అమ్మ అని పిలిచారు. ఆమె అనారోగ్య కారణాలతో చనిపోయారు, ఇప్పుడు మన మధ్య లేరు. అయితే అలాంటి ముద్ర, అలాంటి పేరు తెలంగాణ రాజకీయాల్లో తను వేసుకోవాలన్నది కవిత గారి ఆశ కావచ్చు. తెలంగాణ అమ్మగా మారి తెలంగాణలో తన ముఖ్యమంత్రి కావాలని. ఇందాక సభలో కూడా సీఎం 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 అంటూ నినాదాలు చేశారు. నేను గతంలో కవిత గారిని మీట్ అయినప్పుడు కూడా ఆమె వెరీ క్లియర్, తను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. తనే చెప్పుకున్నారు, ముఖ్యమంత్రి కావాలని తను కోరుకుంటున్నానని. ఆ విషయాన్ని కూడా తనే ఓపెన్గా చెప్పారు. అంటే తెలంగాణ అమ్మగా పిలిపించుకోవాలి, తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి. ఇది కవిత గారి కోరిక. ఇది నిజమైద్దా కాదా చూద్దాం, కాలం తేలుస్తుంది. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇప్పటికైతే, అంటే గతంలో కవిత గారి మీద ఉన్న విమర్శ ఏంటంటే, తెలంగాణ తల్లి విగ్రహం నమూనాని ఏర్పాటు చేస్తున్నప్పుడు, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఏర్పాటు చేస్తున్నప్పుడు కవిత గారి రూపంలో తెలంగాణ తల్లి నమూనా ఉండాలని కవిత గారి ప్రపోజల్ అట. దానికి కేసీఆర్ గారి యాక్సెప్టెన్సీ కూడా వచ్చిందంట. మరి కేసీఆర్ గారి గారాలు పట్టిగా, సరే ఇవ్వాలంటే వాళ్ళ కుటుంబంలో తగాదులు వచ్చి ఉండొచ్చు, ఆమె విడిగా పార్టీ పెట్టి ఉండొచ్చు. కానీ కవిత గారి ప్రపోజల్ని కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేసి కవిత గారి పోలికలకి సరిపోయేలా తెలంగాణ తల్లి నమూనాను తయారు చేశారు అని అప్పట్లో ప్రతిపక్షాలు చాలా గట్టిగానే మాట్లాడే. అప్పటి నుంచి కవితకు ఆ పేరుంది. తెలంగాణ తల్లి అంటే తనను చూడాలి, తెలంగాణ అమ్మగా తనను గుర్తించాలి అనేది తనకు అప్పటి నుంచి ఉంది. ఆ ఒపీనియన్ ఇవాళ బయట పెట్టుకున్నారు అనేది ఇలా మనకు అర్థమవుతుంది. బట్ ఒకటి మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే, తెలంగాణ అమ్మగా పిలిపించుకోవాలని తన ఆశపట్టం కాదు, పిలవాలని ప్రజలు ఆరాటపడాలి, పిలవాలని ప్రజలు అనుకోవాలి. అలా అనుకునేలా కవిత తన బిహేవియరు, తన క్రమశిక్షణ ఉండాలి. అంతేగాని లిక్కర్ స్కాములు ఇరుక్కుంటేనో, ఎన్నికల్లో వర్గాలతో ఓడిపోతేనో, ఇతర వ్యవహారాల్లో, అంటే ఆమె మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కవిత మీద. అలా చేస్తే అమ్మ అనేటువంటి గుర్తింపు రాదు. అలా పిలిపించుకోవాలంటే ప్రజా పోరాటాల్లో పాల్గొనాలి, ప్రజల కోసం నిలబడాలి, తెలంగాణ సమాజం కోసం నడుమిగించి పోరాడాలి. అధికారం కోసం కాదు. అధికారం కోసం పోరాటం చేస్తున్న అన్న విషయం అర్థమైనప్పుడు ఎవరు అమ్మ అని పిలవటానికి ఇష్టపడరు. ఇవాళ కవితే చెప్పారు, అమ్మ అనే పదానికి నిర్వచనం ఏంది? బిడ్డలు కష్టాల్లో ఉన్నప్పుడు, బిడ్డలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆ ఇబ్బందుల నుంచి బిడ్డల్ని బయటపడేయటం కోసం తల్లి ఎంతకైనా తెగించి పోరాటం చేస్తుంది. తన బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు లేదా ఇబ్బంది పడుతున్నాడంటే ఆ ఇబ్బందిని లేదా ఆకలిని తీర్చడం కోసం తల్లి ఎంతకైనా ఫైట్ చేసింది. అవసరమైతే తను ఉపవాసం ఉండైనా సరే బిడ్డ ఆకలి తీర్చింది. అది తల్లికి ఉండే గొప్పతనం, అమ్మకుండే గొప్పతనం. మరి అలా కవిత జీవితం ఉందా? అలా కవిత జీవితం ఉంటే ఆమెను తెలంగాణ ప్రజలు అమ్మ అని పిలుస్తారు. అదేందో నాకు తెలియదు. కానీ కేసీఆర్ ఏమో తెలంగాణ జాతిపితగా పిలిపించుకోవడం కోసం ఆయన ఆరాటపడ్డాడు. సరే, కేసీఆర్ పిలిపించుకోవడానికి ఆరాటపడ్డా, సరే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు పాత్ర, అందులో కీలకమైన పాత్ర ఉంది కాబట్టి సరే ఆ రోజుల్లో తెలంగాణ జాతిపితగా టీఆర్ఎస్ వాళ్ళు, ఇదే కవిత, కేటీఆర్ వీరంతా కలిసి బాగానే తెలంగాణ జాతిపితగా కేసీఆర్కి ఒక గుర్తింపుని తీసుకురాగలిగారు. కానీ ఇప్పుడు తెలంగాణ అమ్మగా కవిత పిలిపించుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాలి. ఆ మేరకు ఆమె వర్కౌట్ చేసుకోగలగాలి. మరి తెలంగాణ ప్రజల తరపున నిలబడి ఆ స్వభావాన్ని, అమ్మ స్వభావాన్ని కనుక తనలో తాను తెచ్చుకోగలిగితే అప్పుడు ఏమన్నా సాధ్యం. కానీ ఇప్పటికైతే కవిత గారి చరిత్ర చూసినా, ఇప్పుడు ఆమె నడుస్తున్న విధానం చూసినా, ఇప్పటికైతే ఆమెను అమ్మ అని పిలిచే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో ఆమె చేసే పనులు, చేసే పోరాటాలు, తెలంగాణ ప్రజల తరపున నిలబడే పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో నుంచి మరి ఆమెకి ఏమన్నా ఆ గుర్తింపు వస్తే చెప్పలేం, ఆ పరిస్థితుల్లో నుంచి అధికారం వస్తే చెప్పలేం. ఇప్పటికైతే అధికారం వచ్చే పరిస్థితి లేదు, సీఎం అయ్యే పరిస్థితి లేదు, తెలంగాణ అమ్మగా ఆమెకు గుర్తింపు వచ్చే పరిస్థితి కూడా ఇప్పటికైతే లేదు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి.